నాకు తెలుసు అత్తయ్య, మా ఆయన ఆనందంగా ఉండడం కోసం నాతో మొక్కు చెల్లించడానికి తీసుకొచ్చారు కదా. మీలాంటి అమ్మని నేనెక్కడా చూడలేదు. కొడుకంటే ఎంత ప్రేమ మీకు. ఆయనకి అంతే, మీరంటే చచ్చేంత ప్రేమ. ఆ రోజు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షణం కూడా కళ్ళార్పకుండా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూనే ఉండిపోయారు. ఈ రోజు ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? నాకు తెలిసి ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేసుండరు. సంతోషంతో కడుపు నిండిపోయి ఉంటుంది. ఆయన ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అన్నదే నా కోరిక అత్తయ్య. ఇలాంటి తల్లి కొడుకుల్ని నేనెక్కడా చూడలేదు. ఎంతసేపు మాట్లాడుతావు లక్ష్మి? వచ్చిన దగ్గర నుంచి థ్యాంక్స్ చెప్పడమే సరిపోయింది. అత్తయ్య, ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు అత్తయ్య. మీకు దూరంగా ఉన్నన్ని రోజులు వనవాసం నరకంలో ఉన్నట్టే ఉండేది. ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మీ అంతటా మీరే మమ్మల్ని ఇంటికి పిలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా మీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అత్తయ్య. మీరెంత మంచివారు కాకపోతే మా తప్పుని ఇంత త్వరగా అర్థం చేసుకుంటారు చెప్పండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇక నుంచి మీకోసం, మన కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక ప్రతిరోజు ప్రతి క్షణం ఈ కుటుంబం కలిసిమెలిసి ఉండడమే నాకు కావాలి. ఏమన్నావు? ఇంకోసారాను? ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను అత్తయ్య. అవునా? నువ్విదే మాట మీద ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి. మీ ఇంటి కోడలిగా నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా అత్తయ్య? ఇది నా డ్యూటీ. నువ్వు మాట మీద నిలబడతావనే నమ్మకంతోనే నేను చెప్తున్నాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. చేస్తానని ప్రమాణం కూడా చేశావు. సరే అయితే ఈరోజు హరితో పాటు నువ్వు మా ఇంటికి రాకూడదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు నువ్వు వాడి జీవితంలోకి రాకూడదు. కానీ హరి ఒక్కడే మా ఇంటికొచ్చేలా నువ్వే చెయ్యాలి. Attention please. ఇప్పుడు నేను చెప్పేది అందరూ సీరియస్ గా వినండి. మన ఐటమ్స్ లిస్ట్ ప్రకారం స్వీటు, కారం, పులుపు అన్నిటినీ కలిపి ఒక ఐటమ్ చేయాలి. ఒక్కో ఐటమ్ ఇంత స్లోగా చేస్తే ఈ సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం వస్తుంది. అందుకే అందరూ ఏమేం చేయాలో డిసైడ్ అవుతాం. కిరణ్ మామయ్య, నీది స్వీట్ డిపార్ట్మెంట్. ఓకే. తాతయ్య, నీది రైస్ డిపార్ట్మెంట్. ఓకే. పిన్ని, నీది కర్రీస్ డిపార్ట్మెంట్. నేను మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. సో అంతా క్లియర్ కదా? గైస్ గైస్ గైస్,
మీరు సాదా సీదా వంటకాలు కాదు, యు ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. ఒకరినొకరు షెఫ్స్ అని పిలుచుకోవాలి. వెళ్ళి ఆప్రాన్ కట్టుకుని చేతికి గ్లౌజెస్ వేసుకుని రండి. అవునవును, నేను అది లేకుండా అసలు వంటే చేయను. ఏనా నువ్వు చిన్న పిల్లలా చేస్తున్నావు? అవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మనకి? తీసుకురావడం కుదరదు, ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయాలి.